ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. భక్తులు 7 కొండలు ఎక్కి అంత దూరం తన కోసం రానక్కర్లేకుండా కొన్ని ప్రాంతాలలో తన వైభవాన్ని విస్తరించి అనుగ్రహించేందుకు భక్తులకు చేరువుగా ఉండి తరింపచేస్తున్నారు. అలాంటి క్షేత్రాలలో ప్రముఖమైన వెంకన్న దేవాలయాలలో ద్వారకా, తిరుమల, వాడపల్లి లాంటి తీర ప్రాంతాల వారి కొంగు బంగారమే విలసిల్లి కోరిన వరాలను అనుగ్రహిస్తున్నాడు. అలా వైకుంఠపురములో తిరుమల గిరిపై ఉన్న కొండలరాయుడు కొండంత మనసుతో 7 కొండలు దిగి వెలసిన మరో మహిమాన్విత క్షేత్రం కోనసీమ తిరుపతి వాడపల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 వారాల వెంకన్నగా వాడపల్లిలో ఉన్నాడు. చందన వృక్ష మానులో ఈయన ఉన్న విషయాన్ని గ్రామస్తులు కనుగొని ప్రతిష్ఠించారు. ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామి, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజుల వారు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. కలియుగంలో పాపం పెచ్చుమీరిన తరుణంలో స్వామివారి దర్శనంతో ఆలోచన సవ్యమై జీవనం సుఖంగా సాగుతుంది అనేది పురాణ ఇతివృత్తం. సంతానం లేని వారు ఈ స్వామిని దర్శించుకున్నాక సంతానవంతులు అవుతారు. పటిక బెల్లం లేదా చిల్లర డబ్బులతో సంతానం కలిగిన తర్వాత తూకం వేసి స్వామికి సమర్పిస్తారు. అంతేకాదు హారతి కర్పూరంతోనూ తులాభారం వేస్తారు. ఈ వేడుకలను చూసి తరించాల్సిందే. మనసులో అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరడం ఈ క్షేత్రంలోని ఒక ప్రత్యేకత. ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం.